నమస్తే. భాగవత సుధా కార్యక్రమానికి స్వాగతం. ప్రవచకులు గోపికృష్ణ శర్మ గారు మనతో ఉన్నారు. మరి గజేంద్ర మోక్షంలో మన మిగతా కథ కూడా తెలుసుకోవాలి కదా! ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మా. ఆ! గజేంద్రుడు ఎందుకు అంతసేపు ఉన్నాడు? ఏంటి? మొసలి పట్టుకోవడానికి గల కారణాలేంటనేది మనం తెలుసుకుందాము. మరిప్పుడు మొసలి అలా పట్టుకోవడానికి కారణం ఏంటి? అసలు దానికేమైనా చరిత్ర ఉందా? అవును. గజరాజు గురించి మనం తెలుసుకున్నాము. ఆయన ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు శాపం వలన గజరాజుగా అయ్యారు. హ్మ్. మరి మొసలికి కూడా ఏమైనా ఉన్నదా? అంత గజరాజుని పట్టుకోవటానికి కారణం ఏమిటి అని మీరు అడుగుతున్నారు. హ్మ్. చక్కటి ప్రశ్న. అయితే గజరాజు కూడా మానవుల్లాగానే ఆ నీటిలో ఉండి వ్యావహారికంగా చేసేటప్పుడు అక్కడ ఒక వర్ణన ఉంటుంది. హ్మ్. ఎలా అంటే తన భార్యల ముందు తన యొక్క శక్తిని చూపించుకోవటానికి హ్మ్. ఎక్కువసేపు నీటిలో గడిపిన మాత్రమునే మొసలి వచ్చి పట్టుకుంది. హ్మ్. అంతవరకు వీళ్ళు ఏం చేశారు అనేది పోతన్న గారు అద్భుతంగా, ఈయనేమో గజేంద్రుడు, హ్మ్. దేవలోకంలో ఉన్న దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయాట ఈ గజరాజు గురించి. హ్మ్. అది ఎట్లా అంటే గజరాజు తొండం పైకి వెత్తింది, చుట్టూత ఆడ ఏనుగులు ఉన్నాయి. హ్మ్. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రంబుల నీరెక్కించి పూరించి చండవ మార్గమున నెత్తి నిక్కి వడి ఉడ్డాడించి పింజింపన్. ఎక్కువసేపు తన భార్యలతో జలకాల ఆటలు ఆడుతున్నాడు. హ్మ్. గజరాజు హస్తిని హస్త అంటే గజరాజు యొక్క చెయ్యి ఏమిటి అంటే తొండమే. ఆ తొండంతో నీళ్లు చక్కగా తీసుకుంది. చండభ మార్గమున నెత్తి, చండ ప్రచండ అంటే సూర్యగమనం, ఆకాశం వైపు తొండం పైకెత్తాట. హ్మ్. అలాగా పింజింపన్, అలా ఫౌంటైన్ జిమ్మినట్టుగా జిమ్మేశాడు. హ్మ్. ఇక్కడ ఈ ఆడ ఏనుగులతో గజరాజు ఆడుతున్నప్పుడు దేవలోకంలో దేవేంద్రుడు ఆశ్చర్యపోయాట. ఇంకా వ్యాసభాగవతంలో ఇది లేదు కానీ పోతన్న గారు భక్తి రసాన్ని కురిపించేశారు. హ్మ్. మనం ఒక చిన్న ఫోటో తీసామనుకోండి, దీనిని చిన్న ఫోటోని ఎన్లార్జ్ చేస్తే ఎంతో పెద్దగా వస్తుంది. తన యొక్క భక్తిని కూడా రంగరించి వ్యాపింపజేసి. ఈ యొక్క వ్యాసుల వారు చెప్పనిది, హ్మ్. భాగవతంలో లేనిది, హ్మ్. రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో తనకు కనపడినటువంటి దృశ్యాన్ని పద్యాల రూపంలో చెప్పేశారు. హ్మ్. అది ఎట్లా అంటే దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడయ్యా. అంటే ఈ నీటితో పాటు ఏనుగు గజరాజు తొండముతో నీళ్లు తీసుకునేటప్పుడు చిన్న చిన్న మకరములు, ఎండ్రకాయలు, మీనములు అవన్నీ కూడా వచ్చినాయిటండి. హ్మ్. పైన సూర్యగమనం వైపు ఎప్పుడైతే చిమ్మాడో మనకి నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా ఆకాశంలో. హ్మ్. ఈ కాలంలో పొల్యూషన్ వల్ల మనకి భాగ్యనగరము, విజయవాడ ఇలా పెద్ద పెద్ద నగరాల్లో కనపడట్లేదు. పూర్వం ఆరు బయట భోజనం చేసి రాత్రిపూట పడుకుంటే నక్షత్రాలన్నీ కనపడేవి. కనీసం వివాహ సమయంలో కూడా అరుంధతి నక్షత్రం కనబడట్లా. కాబట్టి మేము ఎక్కువగా ఏం చెబుతామంటే, అమ్మ మీరు సిటీకి అవుట్కట్స్కి వెళ్ళండి, 16 రోజుల పండగ లోపు చూడండి నక్షత్రాలు అని. అక్కడ జ్యోతిష్య చక్రం అని ఉందన్నమాట. హ్మ్. మకర రాశి, మీనరాశి ఇలాగ మొత్తం కూడా 12 రాసులు ఉంటాయి. హ్మ్. మేషరాశి నుంచి మొదలవుతుందన్నమాట. అవును. కర్కటకము అంటే ఎండ్రకాయ. హ్మ్. ఆ రాశికి వెళ్ళిపోయినాయట. నీళ్ళల్లో ఉన్నవి ఎండ్రకాయలే అంటే కదా. ఇప్పుడు ఈ గజేంద్రుడు ఎప్పుడైతే ఈ వాటర్ తీసుకున్నాడో అవన్నీ ఆ వచ్చి నీళ్లతో చేరినవి పాటు పైకి ఇవన్నీ వెళ్తే వచ్చినాయి. ఈ రాసులన్నీ ఏర్పడ్డాయి. ఈ ఈ ఈ రా ఈ పై మీనములన్నీ, ఆ! మకరములన్నీ, ఆ! అదే గ్రాహ్యం, గ్రాహము అనగా హ్మ్. మొసలి అన్నమాట. హ్మ్. పట్టుకుంటూ ఉంటాయి. హ్మ్. కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్నవి. పెద్ద ఏనుగు తొండం, ఆ తొండం ఎంత విపులంగా విస్తారంగా ఉందో చూడండి. హ్మ్. అవన్నీ తీసుకుని పైకి వేస్తే హ్మ్. పైన ఉన్న నక్షత్ర మండలం, జ్యోతిష్య మండలానికి హ్మ్. ఈ మకరాలన్నీ మకర రాశికి, మీనాలన్నీ మీక రాశికి, ఎండ్రకాయలన్నీ కూడా కర్కటక రాశికి వెళ్ళిపోయినాయట. అంటే హుహుహు. బలవంతుడు అంతటి వాడు హ్మ్. భూలోకంలో నీళ్లు తీసుకుని చిమ్మితే ఆకాశంలో ఉన్న జ్యోతిష్య చక్రానికి వెళ్ళాయని కవితా అక్కడ వరకు దృష్టి చెప్పారు చేరుకున్నాయని చెప్పడం అది పోతన్న గారు. ముగించారు. అందుకనే పూర్వం అశ్వని నక్షత్రం ఎలా గుర్తుపట్టేవారు? ఇప్పుడైతే గడియారాలు ఉన్నాయి ఇలా అనుకుంటాం. హ్మ్. ఆ కాలంలో అశ్వని త్వరగా గుర్రం ముఖంలాగా ఉంటుంది అశ్వని నక్షత్రం. అనగా ట్రయాంగిల్గా 1, 2, 3 ఈ త్రికోణాకారంగా ఉన్న 3 నక్షత్రాలను అశ్వని నక్షత్రము అంటారు. హ్మ్. శతభిష నక్షత్రం అనుకోండి,
శతం అంటే శాతం, ఓ 100 1000 నక్షత్రాల గుంపుని మొత్తాన్ని కలిపి శతభిష నక్షత్రము అంటే ఆ అంటారు. రాశి వచ్చినప్పుడు ఆ నక్షత్రాలు అలా అలా కనిపిస్తాయి. కనబడతాయి అన్నమాట. రామచంద్రస్వామి వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం కదా. ఉమ్. ఆకాశంలో పునర్వసు నక్షత్రం ఎలా ఉంటుంది? ఇలా కోదండంగా ఉంటుంది. కాబట్టి రాముల వారు కోదండం పట్టుకునేటువంటి శక్తి ఆయనకే ఉన్నది. అలాగే సప్త ఋషులు కూడా రాత్రిపూట ఈశాన్య భాగంలో ఆరు బయట కనబడుతూ ఉండేవారు. నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతంలో 8:30 9ంటికి కనబడుతూ ఉంటారు. నక్షత్రాలు ఎక్కడైతే ఉన్నాయో రాసులు అక్కడ ఉన్నాయి. ఈ యొక్క మీనాలు చేపలన్నీ కూడా మీనరాశికి వెళ్ళిపోయినాయి, కర్కటములన్నీ కూడా కర్కాటక రాశికి వెళ్ళిపోయినాయి. ఆ విధంగా కవితా దృష్టి చెప్పారు. అప్పుడు ఆడ ఏనుగులు కూడా చాలే ఊరుకోండి, మీ యొక్క శక్తి ఇలా చూపించారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మా శక్తి కూడా మీకు చూపిస్తామని ఆడ ఏనుగులు కూడా కరణీకరోచ్చిత కంకణచ్చటతోకి జలయేటి నీలాద్రి చెలువు దెగడ హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి కనులవానని వెరపు చూపు. కరణీకరోచ్చిత, కరణి అంటే ఏనుగు, ఆడ ఏనుగు అన్నమాట. ఆ ఏనుగు తన యొక్క కరము అంటే చేయితో ఈ యొక్క తొండముతో పద్మాలన్నీ తీసుకొని గజరాజు మీద పెట్టాయిట. ఒక పద్మం ఒక కన్నులాగా 1000 కన్నులు ఎవరికి ఉంటాయి అంటే ఇంద్రుడికి ఉంటాయి. ఆయన దేవేంద్రుడు, ఈయన గజేంద్రుడు. అంటే భర్తని ఇంద్రుడితో పోల్చుకుంటున్నాయి. ప్రతి ఆడవాళ్ళు కూడా మా ఆయన బంగారం అన్నట్టుగా ఆ యొక్క కవితా దృష్టి చూపిస్తున్నారు పోతన్న గారు. మన యొక్క తెలుగునాటలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి పదగుంభనము మనకి మత్తేభం అనేటువంటిది సీసపద్యంలోను కందపద్యంలోనూ చెప్పేస్తూ ఉంటారు. కొన్ని ఏనుగులు ఏమి చేశాయి అంటే హస్తిని హస్త పద్మంబుల వేయి కన్నులవానని వెనపు చూపు. కరణీకరోచ్చిత, కం కణము, తొండంతో నీళ్లు తీసుకున్నప్పుడు అలా చిమ్మినైట ఆడ ఏనుగులు. ఆయనేమో నల్ల ఏనుగు పెద్దగా ఉన్నారు కాబట్టి కాటుక కొండలాగా ఉన్నారు. పైనుంచి సెలయేర్లు పడుతున్నప్పుడు నీళ్లు ఎలా అయితే తుంపరగా ఉంటాయో పడుతూ ఉంటాయో ఆ విధంగా గజరాజు ఒక నల్లని కొండలాగా, ఈ ఆడ ఏనుగులు ఎప్పుడైతే నీళ్లు చల్లాయో పైనుంచి సెలయేర్లు పడుతున్నట్టుగా వర్ణించారు. ఇంకా కొన్ని ఏనుగులు ఏం చేశాయి, పద్మాలలో పుప్పొడి ఉంటుంది, లోపల దుద్దు అని పసుపచ్చగా ఉంటుంది. పద్మాలు తీసుకుని అలా చల్లినాయిట, మనకి పన్నీరు చల్లుతారు కదా స్ప్రే చేసినట్టుగా చేసాయిట. ఈ లోపల ఉన్న పుప్పొడి మొత్తం ఆ యొక్క గజరాజు మీద పట్టుకుని నల్లగా ఉన్నటువంటి అంజనాద్రి కాటుక కొండలాగా ఉన్నటువంటి ఆయన బంగారపు కొండగా అయిపోయాట. అంటే పద్మంలో ఉన్న పుప్పొడి ఆయన మీద పడి బంగారపు కొండ అయ్యి, ఈ విధంగా భార్యాభర్తల యొక్క సరస సల్లాపాలలో మునిగిపోతున్నప్పుడు తన వచ్చిన పని ఏమిటి అనేది తెలియనప్పుడు ఆ మొసలి ఎక్కడి నుంచో చూసింది. భుగ భుగాయత భూరి బుద్బుదచ్చటలతో కదులుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయిట, మొసలి యొక్క కళ్ళు. తోకతో మనం వరల్ప్రూలు అంటాం కదా, సుడిగుండంలాగా ఈ యొక్క తోకతో దెబ్బ కొడుతున్నట్ట. అలా కొట్టినప్పుడు బుడగలుగా రివ్వని తిరుగుతుందిట. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ విక్షేప దుర్వార జంఝామర వశమున ఘుమఘుమావర్తమడరా. వాళ్ళ విక్షేపం, తోకతో అలా ఎప్పుడైతే దెబ్బలు కొడుతూ ఉన్నాడో తన యొక్క శక్తి ఏమిటి, తన యొక్క కోపం ఏమిటి అనేది బయట ప్రకటన చేస్తోంది. గజరాజు యొక్క శక్తి తన భార్యల ముందు చూపించాడు కదా, మరి తాను తగ్గట్టుగా ఈ మొసలి కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ కల్లోలజాల సంఘట్టనంబు తటీతరములు మూలములతో ధరణికూల. కల్లోలం అయిపోతోంది, కింద మట్టి పైకి వచ్చేస్తోంది, మా నాచంతా పైకి వస్తోంది, నీళ్ళన్నీ కూడా మురికిగా అయిపోతున్నటువంటి సమయంలో సరసిలో నుండి పొడగని సంభ్రమించి, పొడగని అంటే పొడగంటిమయ్యా అంటాం, ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ గజరాజుని చూసిందనమాట. చూచి ఉదరి కుప్పించి, కుప్పించడం అంటే దూకటం, అచ్చు తెలుగు పదం. మనకి భాగవతంలోనే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి, భీష్మస్థుతిలో కూడా కృష్ణ భగవానుడు ఒక్కసారి రథం మించి పైకి దూకాట కిందకి, దానిని కుప్పించడం అంటారు. అచ్చు తెలుగు పదం అన్నమాట. ఈ యొక్క మొసలి కూడా ఒక్కసారి కుప్పించిందనమాట. కుప్పించి లంఘించి హుంకరించి
ఆ యొక్క గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా ఉంది అంటే వేడి గాలులాగా ఉందన్నమాట. భాను కబలించు స్వర్భాను పగిది, ఒక్క మకరేంద్రుడు ఇభరాజు ఒడిసి పట్టే. మనకి కబడ్డీ పోటీలలో కాళ్ళని పట్టుకోవాలి ఎలా అయితే చూస్తారో, మధ్యలో ఉన్న గజరాజు చుట్టూతో ఉన్నటువంటి ఆడ ఏనుగుల్లో అలా వచ్చి గజరాజుని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పద్యంలో భావి సూచ్యకార్థంగా చెప్పారు పోతన్న గారు. భాను కబలించు స్వర్భాను. స్వర్భాను అంటే రాహువు, భాను అంటే సూర్యుడు. సూర్యుడిని పట్టుకుంటాడు రాహు. అదే మనం ఇప్పుడు అంటే గ్రహణం అంటాం. ఆ విధంగా పట్టుకున్నా అలాగే ఉంటాడా? 2 గంటలో 4 గంటల దాకా విడిస్తాడు కదా. భావి సూచ్యకార్థంగా ఈ పోతన్న గారు ఏం చెప్పారంటే, మొసలి పట్టుకున్నా కొన్ని రోజుల తర్వాత విడుస్తాడు అని భావి సూచ్యకార్థంగా 1000 సంవత్సరాలు పట్టుకుని ఉన్నాడండి. అలసులు పగళ్ళు వెళ్ళిపోతున్నాయి, రాత్రులు వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా యుద్ధం జరిగిందండి. 1000 సంవత్సరాలు గడిచిపోయింది. అవునండి. ఆ యుద్ధం ఆ నీళ్ళల్లో దిగేటప్పుడు ఏనుగు బలిష్టంగా ఉంది, కానీ ఈ ఆడ ఏనుగులు కూడా రక్షిస్తూ ఉన్నాయి కదా. అటువైపు కొంచెం ముందుకు వెళ్తుంది గజరాజు, మొసలి గట్టిగా పట్టుకుంది. అటు ఇటుగా ఆ ఊగుట్టు లాసట్లో మధ్యలోకి వచ్చేసింది. ఈ యొక్క నది మధ్యలోకి సరస్సు మధ్యలోకి వచ్చేసింది. మొసలి యొక్క బలం పెరిగిపోయింది, గజరాజు ఏనుగు పీనుగు అయిపోయింది. ఎలా ఉంది? చంద్రుడు పౌర్ణమి నాడు వృద్ధిగా ఉంటారు, అదే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే చంద్రుడు ఒక రేఖా మాత్రంగా ఉంటాడు. ఆ విధంగా గజరాజుని చంద్రుడితో పోలుస్తూ 1000 సంవత్సరాలు అయిపోతుంది. రొక్క 1000 సంవత్సరాలు అయిపోతుంది. అంతవరకు నేను అనే అహంకారం ఉంది. మనం ఎవరి దగ్గర కూడా తలవంచవలసిన పని లేదు, ఒక భగవంతుడి దగ్గర తలవంచాలి. అది ఎలా తలవంచుతాడో మనం చూద్దాం. శర్మ గారు, అంటే ఇప్పుడు ఎంతటి వారైనా కూడా భగవంతుడి దగ్గర తల ఉంచాల్సిందే, తప్పదు అన్నారు. ఇప్పుడు మరి ఇంత బలమైన గజేంద్రుడు కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమి చేతకాని వాళ్ళగా అయిపోయినట్టే కదా. ఇప్పుడు ముసలి చేతిలో చిక్కుకుని. అవునండి. ఇప్పుడు మరి ఆ గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు, ఏం చేశాడు? అవునమ్మా, ప్రతి మనిషికి కూడా నేను అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు భగవంతుడి మీద దృష్టి రాదు. ఎప్పుడైతే నేను రక్షించుకోలేకపోతున్నాను అంటే నన్ను ఎవరో రక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట. గజరాజు కూడా నేను అనే అహంకారంతో 1000 సంవత్సరాలు చూసింది. అటువంటి సమయంలో లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ ఠావుల్ తప్పె మూర్చవచ్చతను వండశ్చన్ శ్రమంబయ్యడన్, నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపదగున్ దీనున్, కావే సంరక్షింపు భద్రాత్మక. నా యొక్క లా ఒక్కింతయు లేదు. ఈ తెలుగు పద్యం సౌకుమార్యం అండి పోతన్న గారు. పూర్వం ఈ పద్యం వస్తే 3 రకాలుగా చెప్పేవారు. ఒక లాయర్ గారి దగ్గర అన్నారు, లా ఒక్కింతయు లేదు, దీనిలో లా లేదండి అన్నట్ట. ఫిబ్రవరి 14 ఈ కాలంలో భార్యాభర్తల లాగానే ఈ యొక్క టీనేజర్స్ కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అలా వెయ్యకూడదు, కానీ వాళ్ళు కూడా లవ్ ఒక్కింతయు లేదు అంటున్నారు కొంతమంది. ఏమండి, లవ్ ఒక్కింతయు లేదని, లా ఒక్కింతయు లేదని, ఆ విధంగా వాళ్ళకి కావలసినది వాళ్ళ రకంగా చెప్పుకున్నారు. కానీ భగవంతుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు భగవంతుడు గురించి గజరాజు ప్రార్థన చేస్తున్నప్పుడు నా యొక్క ప్రాణాలన్నీ కూడా మూర్ఛ వచ్చినాయి, నాకు శక్తి లేదు అని కుయ్యాలించి సంరంభియ్యని చిన్నగా మాట్లాడుతున్నాడు, మాధుర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. అంటే పూర్వపుణ్యం యొక్క ప్రభావం ఉంటుంది. అప్పటి వరకు నేను అనే అహంకారంతో భగవంతుడు గుర్తుకు రాలేదు. నేను రక్షించుకోలేకపోతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఆయన పూర్వం ఇంద్రద్యుమ్నుడి మహారాజుగా యజ్ఞయాగాదులు చేశారు కదా, శాపం వలన గుర్తుకు రాలేదు. శాపం పరిహారం అయిపోతోంది, దోషం పోతోంది. అప్పుడు భగవంతుడి వైపు దృష్టి వచ్చింది.
నేను రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి ఓ పరమేశ్వర నన్ను రక్షించవయ్యా అంటూ నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్న రూపాన్ని ప్రార్థన చేశారు. అక్కడ శివుడు గురించి కానీ బ్రహ్మగారి గురించి కానీ విష్ణుమూర్తి గురించి కానీ చెప్పలేదన్నమాట. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సృష్టికర్త ఎవరు, స్థితికర్త ఎవరు, లయకర్త ఎవరు, త్రిగుణాత్మకమైనటువంటి సచ్చిదానంద రూపంలో ఉన్న భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పంగాని అదే సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు సిరికించప్పదు శంఖచక్రము చేదోయి సంధింపడు ఏ పరివారము అభ్రగమిన్ మన్నింపడా కర్ణికాంతరము ధమిల్లము చక్కనొత్తడు. తన భర్తని తన యొక్క భక్తి ప్రకటన చేసినప్పుడు భక్తుణ్ణి రక్షించడానికి ఎప్పుడైతే పిలిచారో ఆ సమయంలో తన భార్యకి లక్ష్మీదేవికి చెప్పలేదు. సరస సల్లాపాలు ఆడుతున్నారు. ఆమె యొక్క పమిడి చెంగు ఈయన యొక్క చేతిలో ఉంది. అలా చెప్పకుండా వచ్చేస్తున్నారట. ఒక్కసారి మెట్లు దిగకుండా పైనుంచి దూకేశారట పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. తన యొక్క జుట్టు కూడా ముందుకు వచ్చింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అద్దం చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం కదండి. కానీ ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి భగవంతుడు అలా వెళ్ళిపోతూ ఉన్నారట. దీనిని పోతన్న గారు ఏం చేశారంటే దీనికి పద్యం చెప్పే ముందు అలా వైకుంఠపురంబులో నగరిలో అంటూ పోతన్న గారు అక్కడ గంట ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. రామచంద్రస్వామి వారి యొక్క మందిరానికి వెళ్ళాలని ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాముడే పోతన్న గారిగా వచ్చి ఈ పద్యం రాస్తారు అని తెలుగులో తెలుగునాట అందరూ అంటూ ఉంటారు. అలా వైకుంఠపురంబు నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రంబు పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియ్యై. ఈ విధంగా పోతన్న గారు రాసినట్టుగానే ఆయన కూడా వ్రాసేశారట. తర్వాత పోతన్న గారు రామచంద్రస్వామి వారి యొక్క మందిరానికి వెళ్ళారు. ఇది గుర్తు వచ్చింది, రాయంగా అని చూద్దామంటే రాసి ఉంది. తన యొక్క కుమార్తె చాలా ఆనందం పొందింది. అంటే తన యొక్క తండ్రికి కాళ్ళు కడిగింది అనమాట. తండ్రి రూపంలో వచ్చిన రామచంద్రస్వామి వారికి కాళ్ళు కడిగింది. నాకు కనబడలేదు, నా కుమార్తెకు నా కుమారుడికి కనబడ్డారు, నా భార్యకి కనబడ్డారు అనుకొని చాలా బాధ పొందారు. తర్వాత వెంటనే రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో పోతన్న గారు భాగవతం గజేంద్ర మోక్షణం చివరి వరకు రాశారు. రాసే సమయంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడో ఉన్నటువంటి ఆయన తన భార్యకి చెప్పకుండా శంఖ చక్రాలు కూడా చెప్పకుండా అలా వస్తున్నప్పుడు వెనకాల ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. లక్ష్మీదేవి, శంఖము, చక్రము, అదేవిధంగా ధ్వజనీకాంతుడు అంటే ఈ యొక్క విశ్వక్సేన ఆరాధన చేస్తాం. ఆయన నారద మహర్షి గారు సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం, సామీప్యం అని ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు వెనక వస్తున్నారు. పముడు చెంగేమో స్వామివారి యొక్క చేతిలో ఉంది. అడిగెదని కడువడిజను అడిగెద తన మగుడు అడగడనడయుడగన్ వెడవెడ సిడి ముడి తడబడ అడుగిడుదు. ఈ విధంగా డకార ప్రాసాలు పెట్టేశారు. అంటే ముందుకు వెళ్దామా వెనక్కి వద్దామా, నా పమిడి చెంగిని లాగుదాం అనుకుంటే ఆయన ఏమనుకుంటారో అని అటువైపు లక్ష్మీ అమ్మవారి యొక్క బాధంతా కూడా కందపద్యంలో వర్ణించేశారు. మళ్ళీ అమ్మవారు అనుకుంటున్నారు, స్వామి ఎందుకు వెళ్తున్నారు? ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు నీ దేవుడు ఎక్కడున్నాడో చూపించు అంటే ఆయన అందుకుని వెళ్తున్నారా? లేకపోతే బలి చక్రవర్తి దేవతల మీదకి వెళ్ళారు కదా, ఇంద్రలోకాలని అమరావతిని చేజిక్కించుకున్నారు కదా, అలాగా దేవతలకు ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో కృష్ణ భగవానుడు వెళ్ళారు కాబట్టి ఎవరైనా లేడీస్ ఇబ్బంది పడుతున్నారా? భక్తులు ఇబ్బంది పడుతున్నారా? భక్తురాణులు ఇబ్బంది పడుతున్నారా అని అమ్మవారు చాలా బాధాతప్త హృదయంలో ఏమీ చెప్పలేక స్వామివారి యొక్క వెనకనే ఆ యొక్క వ్యస్తంగా పాదాలు నడుచుకుంటూ పోతన్న గారు అద్భుతంగా అక్కడ ఆంధ్రీకరించారమ్మా. శర్మ గారు, అంటే మనకి భాగవతాన్ని సాయంత్రం పూటే చదవాలని చెప్పారు కదా, అంటే ప్రదోష కాలం సమయంలో చదవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా దీనివల్ల? ప్రదోష సమయంలో సాయంకాలం పూట చదివినందువల్ల పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా పోతన్న గారు చివరిలో గజేంద్ర మోక్షణంలో
శ్రీ మహావిష్ణువు రాగానే సుదర్శన చక్రంతో ఆ మొసలి యొక్క శిరస్సుని ఖండింపజేశారు. ఈ యొక్క మొసలి ఎవరు అంటే ఆయన గంధర్వుడు అనమాట. హా హా హూ హూ అనే గంధర్వుడు. WHO హూ గంధర్వుడు కాదండి. ఈయన గంధర్వులు ఏంటంటే భూలోకంలో స్నానం చేయటానికి వచ్చారు. గంధర్వ కాంతలతో గంధర్వుడు వస్తాడు. వచ్చినప్పుడు నీళ్ళల్లో స్నానం చేస్తూ ఉంటే మీరు కూడా రండి అని ఆ గంధర్వుడు తన భార్యలను అడుగుతాడు. మీరు స్నానం చేస్తున్నారు కదండి, మేము చూస్తామని ఆడవాళ్ళందరూ కూడా చెప్పారు. ఆయన నీళ్ళల్లో స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి గారు తపస్సు చేస్తున్నారు. మన ఇంట్లో ఒకసారి పూజ చేసుకున్నప్పుడు రామ కృష్ణ ఏదైనా అంటే ఒకసారి అన్నంత ఫలితం వస్తుంది. సొంత ఇంట్లో రామ కృష్ణ అని ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన 100% ఫలితం వస్తుంది. దేవాలయంలో చేసుకుంటే 10,000% ఫలితం వస్తుంది. నీటిలో తపస్సు చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ శాతం ఫలితం వస్తుంది. ఆ విధంగా దేవల మహర్షి గారు నీటిలో మునిగి భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఈ గంధర్వుడు నీళ్ళల్లోకి వెళ్ళి ఇటు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వస్తున్నప్పుడు మధ్యలో నా భార్యలను ఏమన్నా చూస్తున్నాడా ఈ ఋషి, ఈయన తపస్సు చేయట్లేదా, ఈయన్ని భయపెడదాం అనుకుని నీళ్ళల్లోంచి నెమ్మదిగా వచ్చి ఆ యొక్క ఋషి గారు దేవల మహర్షి గారి యొక్క పాదాలు పట్టుకున్నారు. అప్పుడు నాయన నువ్వు నీళ్ళల్లో ఉందాం అనుకున్నావా, అయితే మొసలిగా ఉండు అని శాపం పెట్టారనమాట. అయ్యో క్షమించండి అంటే గజరాజు వస్తాడు, నువ్వు పట్టుకుంటావు, శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో నీ శిరస్సు ఖండింపజేసినప్పుడు నీ రూపం వస్తుంది, అప్పుడు నీవు నీ లోకానికి వెళ్ళవచ్చు అని స్వామివారు చెప్పారనమాట. తర్వాత గజేంద్రుణ్ణి జయ విజయులలో జయుడుగా పదవి ఏర్పాటు చేశారు. ఈ గజేంద్ర మోక్షణం విన్న వాళ్ళకి ఈ యొక్క రాత్రిపూట దుస్వప్నాలు వచ్చినప్పుడు ఈ గజేంద్ర మోక్షణం వినండి అంటారు. అంటే చెడు కళలు వచ్చినప్పుడు ఈ గజేంద్ర మోక్షణం వింటే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకని అంటే మనం భోజనం చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేయాలి. కనీసం పొద్దున పూట చదవమని ఉన్నది గజేంద్ర మోక్షణం. ఉద్యోగ ధర్మాల్లో రాత్రిపూట చదివినా పడుకునేటప్పుడు మనస్సు ప్రశాంతంగా పద్యాలు భగవన్నామ స్మరణ చేస్తే రాత్రిపూట సుస్వప్నాలు వస్తాయి, దుస్వప్నాలు రావన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, పమిడి చెంగ తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా, అప్పుడు ఓ లక్ష్మీదేవి నీ వంక చూడలేదు, నిన్ను ఇబ్బంది పెట్టించానా అని శ్రీ మహావిష్ణువు అడిగితే, మీరు భక్తులు రక్షింపజేసేటువంటి స్వామి మీరు, కాబట్టి నాకు ఒక కోరిక ఉన్నది, ఈ గజేంద్ర మోక్షణం ఎవరైతే వింటారో వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం కూడా ఇవ్వాలి, అదేవిధంగా వైకుంఠం అరచేతిలో ఉండాలి, గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును. మనకి గజ త్వరగ వాహనాలు కూడా వస్తాయిట. అంటే ఏనుగులు గుర్రాలు పూర్వకాలంలో వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఈ కాలంలో 2 వీలరు 4 వీలర్స్ ఇవన్నీ కూడా మనకి గజేంద్ర మోక్షణం విన్నంత మాత్రమని మన యొక్క మంది మార్గం కూడా అభివృద్ధి కలిగి చివరికి మోక్షం కలుగుతుంది. గజరాజుకి మోక్షణం జరిగింది. ఆ విధంగా జగములు తెలియని వారు గజములు, అలా గజరాజుగా ఉన్నట్లయితే పడిపోతారు. జగత్తు తెలియాలి అంటే జగన్నాథుడికి నమస్కారం చేయాలి అని మనకి ఈ యొక్క కథ వల్ల తెలుస్తోందమ్మా. శర్మ గారు, మనకి గజేంద్ర మోక్షణం కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే భాగవతంలో ఏ పర్యాయం తీసుకున్నా కానీ మనం కూర్చుని శ్రద్ధగా చదవాలనుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా మధ్యలో అతంతరంగా ఆపేయాల్సి వస్తే, ఏదైనా ఎమర్జెన్సీ పని పడింది అనుకోండి, అది అక్కడ పెట్టేసేయాల్సి వస్తుంది. మనసు ఒప్పుకోదు, కానీ సమయం అలాంటిది కాదు. ఇలాంటి దానికి ఏమన్నా చిన్న పరిష్కారం ఉందంటారా? మన భారతీయ సాంప్రదాయం కలియుగంలో కలి అంటే ఆలస్యము అని, ఒక మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాన్ని అప్పుడు గురువులు ఏం చెబుతారంటే, నాయనా మానవ జన్మ వచ్చింది, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగ మంచలే పురుషో యదా వై జన్మాంతరే యథా పుణ్యం తద్భాగవతం లభేతు. ఎన్నో జన్మల వచ్చిన వలన మనుష్య జన్మ వచ్చింది. ఈ మనుష్య జన్మలో కూడా భాగవతం చదవాలి అనేటువంటి ఆలోచన ఇంకా గొప్పది. ఒకవేళ కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత మధ్యలో ఆపేయాల్సి వస్తే ఎక్కడ ఆపాలో అక్కడ గురువుల ద్వారా తెలుసుకోవటం ఒకటి. రెండవది, సాక్షాత్తు భగవంతుడే పుస్తక రూపంలో అక్షర రూపంలో ఉన్నారు. ఉద్ధవుడు అడుగుతారు కృష్ణ భగవాన్, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీతో పాటు వస్తాను అంటే, కాదు నాయన,
నేను ఈ లోకంలోనే ఉంటాను, ఉమ్, భాగవత గ్రంథంలోనే ఉంటాను, ఉమ్, అక్షర రూపంలోనే ఉంటాను. భాగవతం మొత్తం కూడా 12 స్కంధాలు, 335 అధ్యాయాలు, 5,76,000 శ్లోకాలతో ఉన్న అక్షరాలతో ఉన్నటువంటి రూపంలో అక్షర రూపంలో ఉంటాను. ఉమ్, కాబట్టి భాగవతానికి గంధము, కుంకుమ, 2 అక్షతలు, హారతి ఇచ్చారనుకోండి, ఉమ్, కృష్ణ పరమాత్మని పూజించినట్లు లెక్కే. ఉమ్, అప్పుడు మధ్యలో ఏమైనా ఆటంకం వచ్చినట్లయితే దోషం తొలగింపజేసుకోవటానికి భాగవతం చదివే ముందు, ఉమ్, చదివిన తర్వాత అనగా పూర్తి అయిన తర్వాత కూడా హారతి ఇచ్చినట్లయితే ఉమ్, దోషం తొలగిపోతుందమ్మా. అంటే మిగతా భాగం మనం తర్వాత చదవక్కర్లేకుండా కూడా మనం ఈ రోజునే సంపూర్ణం చేసుకున్నట్టు అవుతుంది హారతి కూడా. అపరాధ రుసుము అంటారు. అంటే మనకి తిరుపతి వస్తా అని చెప్పి వెళ్ళలేదు, ఉమ్, ఒక 50 రూపాయలు 11 రూపాయలు ఎంతో అపరాధం. అలాగే స్వామి, ఉమ్, ఈరోజు నేను అనుకున్న ఏదో ఒక ఆటంకం వచ్చింది, ఉమ్, కాబట్టి భవిష్యత్తులో ఫలానా రోజు నేను జాగ్రత్తగా శ్రద్ధగా చదువుతాను, ఉమ్, నీ అనుగ్రహం నాకు ఇవ్వాలని మనం కోరుకుంటే, ఉమ్. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. శర్మ గారు, ఇప్పుడు అంటే గజరాజు వచ్చి ఆ నీళ్లు తాగేసి సవ్యంగా తన పని చూసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ జరిగేది కాదంటారా? ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కథగా ఉంది కానీ అది మన గురించి చెప్పినదనమాట. ఉమ్, 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతను ఒక రకంగా ఆలోచిస్తారు, ఉమ్, 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు, ఉమ్, 60 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు. ఉమ్, శ్రీ శుకుల వారు చెబుతున్నారు, పరీక్షిత్ నరేంద్రుడు అడుగుతూ ఉన్నారు. ఉమ్, ఆ అడిగే సమయంలో ఎవరి కోసం అడుగుతున్నారు? ఆయన కోసం కాదు, ఉమ్, మానవుల కోసం, భక్తుల కోసం. ఉమ్, కాబట్టి సంసారం అనేటువంటి లంపటంలో, సాగరంలో ఉత్తుంగ తరంగా భంగాలలో పడిపోతారయ్యా. నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, అంటే కాబట్టి జీవితంలో కూడా అలాంటి కష్టాలు ఉంటాయి. ఉంటాయి ఆ కాబట్టి మొసలి రూపంలో చూపించారు అక్కడ. చూపించారన్నమాట. ఉమ్. భార్యా పిల్లలు అనేది తన సమయ కాలం అదే ఏమంటారు సమయాన్ని వృధా చేయడం అనేది ఏంటంటే మనకున్న వ్యాపకాలు నీటిలో, ఆ రకంగానే. అవునమ్మా, నీటిలో తైల బిందు ఉందనుకోండి, ఉమ్, మనం సంసారంలో ఉండాలి కానీ సంసారంలో మునగకూడదు. మునుగుడు. అందుకనే కలో వెంకటనాయక అంటారు. ఉమ్, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, ఇలా ఆయన ముద్ర. ఉమ్, నాయనా, నువ్వు నా పాదం పట్టుకున్నట్లయితే కుడి చేత్తో నా పాదం చూడు, ఈ ఎడమ చేయి ఇలా పట్టంగానే సంసారం నీకు మోకాళ్ళ వరకు ఉంటుంది. ఉమ్, కాబట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే ఉమ్, శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తులు ఉన్నాయి. ఎన్ని నదులున్నా చివరికి సముద్రంలో కలవాల్సిందే. కాబట్టి నీ యొక్క అవకాశాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటేనే ముక్తి కలుగుతుంది. అలా చేయకపోతే గజరాజులాగా మనము కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది అనే ఒక కథగా మనకి భాగవతంలో ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి మనకి గజేంద్ర మోక్షం నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే మా సంసార జీవితంలో ఉండే కష్టాలు ఒడిదుడుకులు అన్నీ కూడా ఒక మొసలి గజేంద్రుడు మధ్యలో జరిగే ఇది లాగే దగ్గరగా ఉంటుందని చెప్పడానికి ఇదంతా నడిచిందని అర్థమైంది. అవునమ్మా, భాగవతంలో భగవంతుడి గురించి చెప్పేది ఒకటి, ఉమ్, భక్తుల గురించి చెప్పేది ఒకటి. ఉమ్, అది మనం అన్వయించుకున్నట్లయితే, ఉమ్, ఇప్పుడు రాముడు ధర్మంగా ఉన్నారు అంటే మనం కూడా ధర్మంగా, ఏకపత్ని వ్రతం, ఇవన్నీ కూడా రామాయణ భారత భాగవత కథలు వినగా వినగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనస్సుకి అత్తుకొని మన యొక్క ధర్మాన్ని, యతో ధర్మ తతః కృష్ణ, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మన యొక్క ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు మన ధర్మాన్ని మనం ఆచరిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం తెలుస్తోందమ్మా. శర్మ గారు, ఈ గజేంద్ర మోక్షాల్లో అంటే కథను గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. సద్గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల నేను ఏదో చెప్పాను, అంతా కూడా గురువుల యొక్క అనుగ్రహం అండి. భాగవత సుధలో గజేంద్ర మోక్షం గురించి తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.